తర్వాత నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది ఒక్కొక్కరి పర్సనాలిటీ వాళ్ళ పేరు వచ్చినప్పుడు చదువుదాం కానీ. సో నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది. సో నా అంచనా అయితే ఫస్ట్ ఆ ఫ్లోరా సైని అనేట ఆమె, లేకపోతే ఆశా సైని, ఆమె ఫస్ట్ ఎలిమినేట్ కావాలి. భాష అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె తీసుకునేటప్పుడు ఈమె తెలుగులో మాట్లాడుతుంది, ఈమె తెలుగు భాష తెలుసుకొని తీసుకోవాలి కదా. ఆమెకు తెలుగే ఎక్కడ పోయినా తెలుగు అర్థమవుతూనే ఎక్కువ, ఆమెకు అర్థం కూడా అయితే లేదు. మాట్లాడు దూరికి బాత్, తెలుగు అర్థం కూడా పూర్తిగా అయితే లేదు. మళ్ళీ వీళ్ళు ఎవరన్నా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తున్నది. అర్థమైందా? సో అంటే ఆమె కోట్లు ఎట్లా పడుతున్నాయి అంటే నార్త్ ఇండియా వాళ్ళు వేస్తున్నారు కావచ్చు కదా. సో కాబట్టి మన నార్త్ ఇండియాలో కూడా ఇంగ్లీష్ కూడా అర్థం కాదు నార్త్ ఇండియన్స్కి, వాళ్ళకి హిందీ అర్థం అవుతుంది. హిందీలో ఆమె వీళ్ళకి అర్థం కాదు, మళ్ళీ హిందీ మాట్లాడుతుంది ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి, అందుకని ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. కానీ జనాలకి ఆడియన్స్కి అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు వేస్తుండవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే ఆమె టాలెంట్ చూసో ఆమె భాష చూసో కాదు, కేవలం ఆమె మా ప్రాంతానికి చెందినామె అని వేస్తుండొచ్చు నార్త్ ఇండియన్స్. బట్ ఆమె కాంట్రిబ్యూషన్ నాకైతే జీరో, ఎక్కడ ఏ విషయంలో కూడా ఉండదు. ఏదో కొన్ని గేమ్స్ బాగానే ఆడింది కానీ, బట్ ఓవరాల్ ఆమె కాంట్రిబ్యూషన్ టీమ్ ప్లేయర్ కానీ అన్ని కానీ పెద్దగా ఎక్స్ట్రాడినరీగా ఆమెకున్న పొటెన్షియల్ 100% పెడుతున్నట్లేదు. ఎక్కడో డిప్రెషన్కి పోయింది ఆమె, లవ్ రిలేషన్షిప్లో ఎక్కడో డిప్రెషన్కి పోయింది, లైఫ్లో అన్ని కోల్పోయి ఇక ఆ డిప్రెషన్ నుంచి బయట కొంచెంసేపు ఈ హౌస్కి వస్తేనన్నా నలుగురితోటి ఉండొచ్చు అని వచ్చిందో, లేకపోతే ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆమె అయితే ఒక డిప్రెస్డ్ స్టేట్ లో ఉంది. కానీ ఇక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో కాబట్టి షీఈస్ ద రైట్ పర్సన్ టు బి ఎలిమినేటెడ్ నెక్స్ట్. ఓకే, ఆ తర్వాత ఎవరు? ఈ సుమన్ శెట్టి కూడా మనం సినిమాలో చూసి ఆ యొక్క డిఫరెంట్ యాక్సెంట్ చూసి మనం అరే ఫుల్ యాక్టివ్ ఉంటాడు, యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తాడు అనుకున్నాం కానీ, బట్ అక్కడ స్టార్టింగ్ లో అయితే వరస్ట్ ఉండే. ఆయన వేరే లోకం నుంచి బయటకు ఇక్కడ రావడానికి ఆయనకు టైం పట్టింది. ఇప్పుడు వచ్చినాక కూడా మీరు చూడండి, సుమన్ శెట్టి 90% ఆఫ్ ద టైమ్స్ తినుకుంటానని ఉంటాడు, లేకపోతే ఆయన లోకంలో ఆయన ఉంటాడు. ఓకే, ఆ గేమ్స్ అయినప్పుడు ఇక తప్పదు కాబట్టి ఆయన బిగ్ బాస్ పిలుస్తాడు కాబట్టి ఏదో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ ఆయన కూడా ఒక టీమ్ ప్లేయర్ గా జనాలతో మింగిల్ అయ్యి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఎక్కడ ఆయన యాక్టివ్ పార్టిసిపేషన్ కనిపించదు సుమన్ శెట్టిది. సో ఆయన రేటింగ్స్ అన్ని ఇట్లా ఆయన ఈ శ్రీజాదా మూవీల కంటే ముందున్నాడు, ఎందుకున్నాడు తెలియదు కానీ, బట్ హిజ్ ఏమంటారు సుమన్ శెట్టి యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆయన కాంట్రిబ్యూషన్, పాజిటివ్ ఎనర్జీ చాలా శూన్యం. ఓకే, చాలా తక్కువ. ఓకే, సో తర్వాత ఈ యొక్క సంజనా గల్రాని స్టార్టింగ్ లో మంచిగా అనిపించింది, గుడ్ విషయము, కొన్ని ట్రిక్స్ అవి మంచిగా అనిపించింది. కానీ ఆ తర్వాత ఆమె గేమ్స్ లో అయితే 0% అయిపోయింది, పెద్దగా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తలేదు. ఆమె దమ్ము వస్తుందని ఇంకోటో మరి ఎందుకో కారణం తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆమె ఎంతసేపు ముచ్చట పెట్టుట్లా ఉన్నది కదా అప్ప, లేకపోతే వాళ్ళకి ఇలా కొట్లాడ పెట్టుట్లు ఉన్నది తప్ప ఆమె పెద్దగా ఈ యొక్క యాక్టివిటీస్ లో పార్టిసిపేషన్ కానీ పెద్దగా ఏం లేదు. అయినా ఆమెకు ఓట్లు పడుతున్నాయి. కానీ షీఈ్ ఆల్సో ద పర్సన్ టు ఏమంటారు నెక్స్ట్ ఎలిమినేట్ కావడానికి ఆమెకు కూడా పూర్తి అర్హతలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫ్లోరా సైని, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత సంజనా గల్రాని. ఓకే, తర్వాత ఏం పేరు భరణి శంకర్ ఏమంటారు టీవీలలో సీరియల్స్లలో నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి. మీరు ఆయన భరణి శంకర్ చూడండి, అందరితోటి ఫ్రెండ్లీగా ఉండాలి, వీళ్ళందరూ నామినేట్ చేయరు, లేకపోతే ఏదో మంచి రాముడు మంచి బాలుడు అని ఓట్లు పడించుకోవాలన్నట్టుగా యాక్టింగ్ ఉన్నది తప్ప ఒక గేమ్ లాగా, ఒక సీరియస్ గా, ఒక ఇండివిజువల్ గా, ఇప్పుడు నువ్వు అక్కడ పెట్టిన కాన్సెప్ట్ ఏంది? ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని కానీ, లేకపోతే ఈ పోటీలు కానీ ఏంది? ఆడొక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తే వాళ్ళకి ఏమంటారు ఒక సిచ్యువేషన్ ఒక డిఫరెంట్ గా వస్తే వ్యూస్ పెరుగుతాయి, డబ్బులు వస్తాయి, బిగ్ బాస్ షో రేటింగ్స్ పెరుగుతాయి. ఆ విధంగా నీకు షో హిట్ అవుతుంది. నువ్వు రాముడు మంచి బాలుడు లెక్క ఉంటే అక్కడ నువ్వు పోయిన పర్పసే వేస్ట్ కదా. అది రాముడు మంచి బాలుడు లెక్క బయట ఉండొచ్చు కదా. సో కాబట్టి నువ్వు నీ యొక్క గేమ్ ఆడాలి కదా, ఒక సిచ్యువేషన్ ని ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయాలి ప్రేక్షకులకి. సో ఆ క్రమంలో నువ్వు అక్కడ నీ కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉన్నది? భరణి శంకర్ది అందరితోటి మంచిగున్నట్టు నటిస్తున్నాడు. కానీ బట్ దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్.
ఒక ఆమె నాన్న నాన్న అంటది, ఒక ఆయన ఈయన బిడ్డ అంటాడు. ఒక్కొక్క అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తాడు ఆ యొక్క భరణి శంకర్. ఓకే, నో యూస్ అది దట్ ఈస్ నాట్ ద మంచిగా ఉండడానికి, దట్ ఈస్ బిగ్ బాస్ ఇస్ నాట్ ద ప్లేస్. యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ఒక ఏమంటారు, ఒక నాటక, ఒక డ్రామా. ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, డ్రామా ఆడతాడు, జోక్లు వేస్తాడు, ముచ్చట పెడతాడు, ఒపీనియన్ ఇస్తాడు. ఈజ్ లైక్ ఎవ్రీవేర్ ఈ గివ్స్ హిజ్ 100%. జోక్ ఫ్రెండ్లీ ఉండే దగ్గర ఉంటాడు, కొట్లాడే దగ్గర కొట్లాడతాడు, ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ సిచ్యువేషన్. ప్రేక్షకునికి ఇంట్రెస్టింగ్ గా కల్పించాలి. లేకపోతే నువ్వు మంచిగా ఉండడానికి ఆడికి పోయింది కదా. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు క్రియేట్ ఒక సిచ్యువేషన్, ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఆయనకి ఆ క్రమంలో ఈ భరణి శంకర్ అంటే గేమ్స్ లా ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. డిస్కషన్స్ ఉండవు, ఎక్కడ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండదు. సో ఆయన నామకే వాస్తున్నాడు అలా. సో ఈజ్ ఆల్సో ద రైట్ పర్సన్ టు బి ఎలిమినేటెడ్. అర్థమైందా? సో ఈ నలుగురు నెక్స్ట్ షుడ్ బి ఐడియల్లీ. ఓకే, సో ఆ క్రమంలో ఎవరు నెక్స్ట్, ఏది ఫ్లోరాస్ అని చెప్పిన, సుమన్ శెట్టి చెప్పిన, రాము రాథోడ్ యంగ్స్టర్. బొంబాయికి రాను, అది ఆ సాంగ్ హిట్ అయింది కదా. సో ఈజ్ యంగ్స్టర్, స్టార్టింగ్ లో జర అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, కానీ ఇప్పుడు జర ఇంప్రూవ్ అయ్యిండు. సో ఐ థింక్ ఈ హాస్ టు ఇంప్రూవ్, ఇంకా అట్లనే ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా కొంచెం మెచ్యూర్డ్ గా సిచ్యువేషన్ అనలైజ్ చేసి స్ట్రాటజీగా ఆయన ప్లే చేస్తే ఈ హాస్ గుడ్ పొటెన్షియల్, మంచి పొటెన్షియల్ ఉంది ఆయన. ఏమంటారు, ఇంకా పైకి టాప్ 5-6 పోవడానికి. ఓకే, సో ఈ హాస్, అంటే వీళ్ళు యంగ్స్టర్ కావడం వల్ల, కొన్ని అందరు మంచి వాళ్ళు అనుకోవడం వల్ల వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ 90% ఆఫ్ ద పీపుల్ ఫేర్గా ఉండరు. ఓకే, వాళ్ళ స్వార్థమే ఆలోచిస్తారు. వెనకాల ముందట తీయ మాట్లాడతారు, మనం ముచ్చట తెలుసుకోవడానికి, వెనకాల కుట్రలు చేస్తారు. సో కాబట్టి ఈయన యంగ్స్టర్ కాబట్టి అందరం మంచోళ్ళు అనుకునే స్వభావం ఈ రాము రాథోడ్కి ఉంది. కాబట్టి ఈ హాస్ టు థింక్, ఫస్ట్ నెగిటివ్ ఆలోచించగానే పాజిటివ్ ఆలోచించాలి, ఉండాలి, మంచిగా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, సోషల్గా ఉండాలి. కానీ ఎవడి అంతరంగం ఏందో తెలుసుకొని ఆ విధంగా మనం ఒక స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలి. బట్ హీ హాజ్ ఎ గుడ్ పొటెన్షియల్ టు ఏమంటారు, ఒక ఇది టాప్ 5-6 లో పోవడానికి రాము రాథోడ్కి మంచి సామర్థ్యం ఉంది. ఓకే, తర్వాత నాకు అందరికంటే ఎక్కువ నచ్చిన కంటెస్టెంట్ శ్రీజా దమ్ము. ఓకే, ఆమె కామనర్స్ నుంచి వెళ్ళింది. స్టార్టింగ్ ఆమె ఎక్కువ అవసరానికంటే ఎక్కువ మాట్లాడుతుంది అనిపించినప్పటికీ ఫేర్గా ఉంది అమ్మాయి. అంటే లోపలోటి మీదోటి విషయం లేదు. ఓకే, ఎవడో ఆట ఆడుతుంది, ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంది, కొట్లాడేటప్పుడు కొట్లాడుతుంది. కానీ బట్ ఏది ఎదుటోనికి చెడు చేయాలి, వాళ్ళ వెనకాల గోతులు తవ్వాలి, కుట్రలు చేయాలి, ఇది స్వభావం లేదు అమ్మాయికి. షీ గివ్స్, ఆమె బక్కగున్నా చిన్నగా ఉన్నా కానీ గేమ్స్లో అయినా సరే షీ గివ్స్ హర్ 100%. ఈ కథలు వాడు, ఈ ముద్దులాడు, హగ్గులు చేసుకున్నాడు, ఈ నాన్నడు, లేకపోతే ఆ రీతు చౌదరి, ఆ యొక్క డెమాన్ పవన్, లేకపోతే ఈ కళ్యాణ్, ఆ యొక్క తనూజ, వీళ్ళందరి డ్రామా బాజీ ఉండదు. ఈ అమ్మాయిది ఎక్కడ డ్రామా బాజీ ఉండదు. ఏదున్నా ఫేర్గా ఉంటుంది, అందరితోటి మంచిగా ఉండే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే ఆమె టార్గెట్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే కావాలని ఈ పెద్ద తలకాయలు, ఈ భరణి శంకర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే ఎవరైతే పొటెన్షియల్ ఉన్నదో వాళ్ళని ఎట్లనో వెళ్ళగొట్టడానికి వాళ్ళని ప్రతిసారి వాళ్ళనే నామినేట్ చేయడం, వాళ్ళని నెగిటివ్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ క్రమంలో శ్రీజా దమ్ముని టార్గెట్ చేసిర్రు. షీ హాజ్ గుడ్ పొటెన్షియల్, ఆమెకు మంచి అమ్మాయి ఉంది, ఫేర్గా ఉంది. ఓకే, స్టార్టింగ్ లో జర ఎక్కువ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి జర ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లెనేషన్, ఓవర్ మాట్లాడడం చేసింది, కానీ ఇప్పుడు తగ్గించుకుంది. బట్ ఐ లైక్ హర్, అంటే ఓవరాల్ ఆమె పర్సనాలిటీ, ఆమె యొక్క ఇది నాకు నచ్చింది, ఆమె శ్రీజా దమ్ము. ఓకే, ఇంకోరు దివ్యా నిఖిత, ఆమె కూడా రీసెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా పోయింది. సో దివ్యా నిఖిత కూడా అంటే వాళ్ళ ఈ దివ్యా నిఖితకి శ్రీజా దమ్ముకి పడదు. ఎందుకంటే ఇద్దరికి తెలుసు షీ ఈజ్ ద పొటెన్షియల్, అంటే షీ ఈజ్ ద పొటెన్షియల్ అని ఇద్దరికి మంచి అవకాశం ఉంది టాప్ 5-6 పోవడానికి. దివ్యా నిఖితకి అట్లనే శ్రీజా దమ్ముకి, ఇద్దరు టాలెంటెడ్. సో ఈ క్రమంలో దివ్యా నిఖిత ఇంకా ఎక్కువ టాలెంటెడ్. ఆమె జర పెద్దగా ఉన్న పర్సనాలిటీ, కానీ ఆమె డాక్టర్ అంట. బట్ ఆమె అన్ని విషయాల్లో మంచిగా మాట్లాడుతుంది, చూడడానికి నవ్వుముఖం ఉంది. తర్వాత ఫిజికల్ టాస్క్స్ చేస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది, అబ్బాయిల కంటే మంచిగా స్విమ్మింగ్ చేస్తుంది. సో షీఈస్ ద రైట్ పర్సన్. కరెక్ట్ గా ఎవరి టాలెంట్ ఏంది, ఎవరి గుణం ఏంది తొందరగా పసిగడుతుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఇంత టాలెంట్ ఏమవుతుంది, ఈ భరణి శంకర్కి, తనూజకి రావు కదా ఈ దివ్య నిఖిత, శ్రీజా దమ్ము లాంటి వాళ్ళు ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఎప్పుడు వెళ్ళగొట్టాలని వీళ్ళని కంటిన్యూస్ గా నామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. తప్పు లేకున్నా వీళ్ళదే తప్పు ఉన్నట్టుగా క్రియేట్ చేస్తారు.
సో బట్ షీఈ్ ఆల్సో గుడ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి. ఎవరు దివ్యా నిఖిత గారు. ఓకే,